హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 'దేవరా 2' పై వస్తున్న రూమర్స్‌కి ఇక ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అలాగే ఇన్ని రోజులు డిలే అవ్వడానికి కారణం కొరటాల శివ గారు చేసిన తప్పులేంటి? ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. కొరటాల శివ గారు చేసిన తప్పు ఏంటంటే 'దేవరా' సినిమా స్టార్ట్ చేసిన నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసేంత వరకు ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్‌లో ఉండేవి. ఎంతలా అంటే యూఎస్ఏలో అడ్వాన్స్ బుకింగే 1.8 మిలియన్ అయితే బుకింగ్స్ అయితే అయ్యాయి. ఆ రేంజ్ బడ్జెట్ అయితే సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడైతే థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్‌లో కథ రివీల్ చేశారు కొరటాల శివ గారు. ఇలా ఇద్దరు ఎన్టీఆర్‌లు ఉంటారు. ఎన్టీఆర్ పారిపోతాడు. ఇవన్నీ థియేట్రికల్ ట్రైలర్‌లోనే చెప్పేసరికి ప్రతి ఒక్కడు ఇప్పుడు ఒక మాస్టర్ అయిపోతారు. ఎందుకంటే జడ్జి చేసేస్తారు. కథ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏముందిలే ఇది చింతకాయ పచ్చడి అనుకొని రకరకాలుగా అయితే ట్రైలర్‌పై నెగెటివ్ స్ప్రెడ్స్ చేశారు. ఇంతవరకు వెళ్ళిన బజ్జని ఒక్కసారిగా అయితే కిందకి చేర్చాడు కొరటాల శివ. అదే ఫస్ట్ మిస్టేక్. ఇక రెండో మిస్టేక్ ఏంటంటే దేవర, బైరా గ్యాంగు సముద్రం పైకి దొంగతనంకి అయితే వెళ్తారు. దొంగతనం చేసినప్పుడు మొత్తం ఆ కంటైనర్లు అవన్నీ సముద్రంలో అయితే మనకి వేస్తారు. తర్వాత ఒడ్డుకి వెళ్ళిపోతారు. సరుకు అయితే చేరవలసిన దగ్గరికి చేర్చేస్తారు. మళ్ళీ సెకండ్ టైంకి దొంగతనంకి వెళ్ళేటప్పుడు సేమ్ కంటైనర్లు, సేమ్ షాట్లు అవి అలా యాజిటీస్‌గా అలా దించుతాడు. ప్రేక్షకులు అయితే అంత అమాయకులు కాదు. కనీసం ఆ పెట్లైనా అదే ఆ కంటైనర్ కలర్లైనా మార్చకుండా సేమ్ షాట్లను అలా దించేశాడు. అది సెకండ్ మిస్టేక్ అని చెప్పాలి. ఇక మూడో మిస్టేక్ ఏంటంటే దేవరా పారిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడో వస్తాడు, ఎప్పుడెప్పుడు వేసేస్తామని ఎదురు చూస్తున్న బైరామ్ దేవరా తల్లికి బాగులేని తర్వాత ఎలా అయినా వస్తాడని తన ఇంటి దగ్గర మొత్తం అయితే బైరా గ్యాంగ్ బయట ఎదురు చూస్తుంది. కానీ అనుకోకుండా దేవరా అయితే లోపలికి ఎంట్రీ అవుతాడు. లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఇప్పుడు అప్పటి వరకు ఊర్లో లేరు. ఊర్లో లేని మనిషి ఒక్కసారికి వచ్చేసరికి ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. కానీ అక్కడ దేవరా తల్లి ఆశ్చర్యపడింది కానీ అక్కడ జంగా అయితే అస్సలు ఆశ్చర్యపోలేదు. ఎప్పుడు రెగ్యులర్‌గా చూసే మనిషిలాగే అక్కడ చూపించాడు. ఆమెకు తెలిసినా సరే కానీ ఇక్కడ ఆడియన్స్‌కి అప్పుడు ఇంకా దేవరా చనిపోయాడు ఇలా కథ అని తెలీదు. ఒకసారి ఆశ్చర్యపోవాలి. కానీ అక్కడ ప్రేక్షకులకి ఎలా ఉంది అంటే ఇది పెద్ద ఎన్టీఆర్ కాదు చిన్న ఎన్టీఆర్ అని ముందుగానే కొరటాల శివ మనకి హింట్ ఇచ్చారు. అంటే అక్కడ సస్పెన్స్ ఎక్కడ ఉంది? థ్రిల్లింగ్ ఎక్కడ ఉంది? అదొక పెద్ద మిస్టేక్ అని చెప్పాలి. అదే అక్కడ జంగా దేవరా అని ఇలా ఆశ్చర్యపోతే ఇంకా ప్రేక్షకులకి ఎగ్జైట్మెంట్ పెరుగుతుంది. అమ్మో నిజంగానే దేవరా వచ్చాడు అనుకుని. కానీ ఇక్కడ వాళ్ళ అమ్మగారే ఆశ్చర్యపోయారు కానీ ఇక్కడ జంగా అయితే ఆశ్చర్యపోలేదు. అక్కడే ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఇది దేవరా కాదు వరా వచ్చాడని. అదొక పెద్ద మిస్టేక్ అని చెప్పాలి. ఇక నాలుగో మిస్టేక్ ఏంటంటే దేవరా సముద్రంపై ఉన్నాడని ఈ బైరాకి తెలుస్తుంది. బైరా అయితే తన గ్యాంగ్ను మొత్తం ఇన్ని సంవత్సరాలు శిక్షణ ఇచ్చి దేవరాపైన చంపాలని ఎలా అయినా కసితో అయితే వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇస్తాడు. అయితే ఒకసారి అవకాశం వస్తుంది. అది ఎలా అయినా సరే తన గ్యాంగ్ని పట్టుకొని వెళ్ళి దేవరాన్ని చంపాలని ముందు రోజు మొత్తం ప్రిపేర్ అవుతాడు. కానీ ఇక్కడ తన అనుచరుడే ఏదో చెయ్యి విరగట్టినట్లు కావాలనే సముద్రంపైకి వెళ్లకుండా పార్ట్ 2 గురించి కొనసాగించేలా బైరా ఉంచేటట్లయితే కొరటాల శివ గారు సింపుల్గా అయితే సిల్లీ రీజన్తో అయితే ఉంచేశారు. అలా కాకుండా ఇంకా వేరే విధంగా ఏదో ప్లాన్ చేయవలసింది. ఎలా అంటే ఇతను కూడా సముద్రం దగ్గర తీసుకొచ్చి వీళ్ళందరినీ ఏం చేస్తాడు ఎదురుగా ఫైట్ చేయడం. అంటే వెనక నుంచి సముద్రంలో దూకి మళ్ళీ పడవ పైన వచ్చి దూకి మళ్ళీ పడవ పైన వచ్చి ఇలా అయితే చేస్తాడు. అలా ఇద్దరిని కూడా కొట్టేసి లేనిపోని హంగామా సృష్టించి బాంబులా పేల్చేటట్లు తర్వాత ఇద్దరు అనుచరులు అన్న తర్వాత ఎలా అయినా సరే మళ్ళీ ఇంకోసారి ఇంకో ఛాన్స్ వస్తుంది మనం చంపొచ్చు రా అని అనుకుని ఒక ఇద్దరు అనుచరులు అతను తీసుకెళ్ళిపోయేటట్లు మిగతా వారిని చంపేటట్లు అలా ప్లాన్ చేయవలసింది. కానీ కొరటాల శివ ఏదో సిల్లీ రీజన్తో అక్కడ అంటే పార్ట్ 2 గురించి పార్ట్ 2లో ఉంచాలని చిల్లీ రీజన్తో అయితే ఉంచేటట్లు మనకి ప్రేక్షకులకి అయితే కొంచెం నిరుత్సాహం అయితే వచ్చింది. ఇది నాలుగో మిస్టేక్ అని చెప్పాలి. ఐదో మిస్టేక్ ఏంటంటే దేవర తన గ్యాంగ్లో ఒకరైతే చనిపోతారు. ఆ చనిపోయిన ఫ్యామిలీకి అయితే డబ్బు అయితే సహాయం చేస్తుంటాడు దేవర. అనుకోకుండా ఒక ఆవిడకైతే డబ్బు సహాయం చేస్తాడు. అక్కడ ఒక 12-13 సంవత్సరాలు పిల్లోడైతే ఉంటాడు. అయితే వాళ్ళ అమ్మగారు థ్యాంక్స్ చెప్తారు. ఆ అబ్బాయి కూడా అక్కడ దేవరా అని పిలుస్తున్నాడు. ఎందుకో కొంచెం సీను వర్కౌట్ అవ్వలేదు. దేవరా అన్న ఆ టైప్ అయితే పెట్టవలసింది. అలాగే బైరా కూడా తన కుర్రోళ్ళని అయితే ట్రైనింగ్ ఇస్తాడు. అతని ఏజ్ ఏంటి తన కుర్రోళ్ళ ఏజ్ ఏంటి అక్కడ కూడా వాళ్ళు కూడాను బైరా అంటారు కానీ బైరా అన్న అని కూడా మనకి ఎక్కడైతే చూపించలేదు. ఇక ఐదో మిస్టేక్ ఏంటంటే ఇటు కొరటాల శివ గారితో పాటు ఈ మూవీ టీం నిర్మాతలు కూడా చాలా పెద్ద తప్పు చేశారు. అదేంటంటే
ఈ సినిమాకే అతి పెద్ద ఆకర్షణ సాంగ్స్. సాంగ్స్ కూడా 2, 3 సాంగ్స్ అయితే కరెక్ట్ టైంలో వదిలారు కానీ, 'ఆయుధ పూజ' సాంగ్ అనేది అది ఎలాంటి సాంగ్ అంటే థియేటర్‌లో పూనకాలొచ్చే సాంగ్. ఆ సాంగ్ రిలీజ్ చేశారని కూడా ఎవరికి తెలీదు. ఎప్పుడు రిలీజ్ చేశారంటే ఏ సినిమా విడుదలకు ముందు 5 గంటలు అంటే అర్ధరాత్రి 8:30 అప్పుడు సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ఎవరికి ఎక్కుతది? అది ఏం ప్లానింగ్ అయితే ఎవ్వడికి మాత్రం అర్థం కాలేదు. అదే 'ఆయుధ పూజ' సాంగ్ అనేది ఒక 2 వీక్స్ ముందు గాని రిలీజ్ చేసుంటే థియేటర్‌లో వేరే రేంజ్‌లో ఉండేది. ఇంకా అంతకు తోడు ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ దేవరా 3 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు. అభిమానులకి ఎంతో ఆసక్తి ఉంటుంది. కానీ ఆడియో ఫంక్షన్ నిర్వహించుకోలేకపోయారు. చిన్న నవ్వొటలంటే ఎక్కడో ప్లాన్ చేసి అదైతే సర్వనాశనం చేశారు. ఆ తరువాత అనిరుద్ మ్యూజికల్ పెర్ఫార్మెన్స్ ఇస్తే ఏ విధంగా సినిమాపై అంచనాలు పెరుగుతాయో అందరికీ తెలిసిందే. అతను లైవ్ షో కూడా ఇప్పించుకోలేకపోయారు. అతను కూడా ఎంతగానో ఎదురు చూశారు. ఎందుకంటే తెలుగులో చాలా సినిమాలు చేశారు. ఏ సినిమాకి అంత సాంగ్స్ కూడా హైప్ రాలేదు. కానీ దేవరా సాంగ్స్ అయితే ప్రతి ఒక్కటి హైలైట్ అని చెప్పాలి. మరి అలాంటి దేవరా సాంగ్స్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తే రేంజ్లో ఉంటుందని అతను అనుకున్నారు. అప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లోట చుట్టమల్లె చుట్టేసావే ఆ సాంగ్ ఎంత ట్రెండింగ్‌లో ఉందో తెలిసిందే. అలాగే దూకే ధైర్యము జాగ్రత్త రాకే ఆ సాంగ్ కూడా అనిరుద్ లైవ్ పెర్ఫార్మెన్స్ సంచలనం సృష్టిస్తానని అతను ఎన్నోగా కళ్ళకి అనుకున్నాడు. కానీ అతని కళ్ళకన్నిటికి ఈ నిర్మాతలు అయితే భగ్నం చేశారు. అదొక పెద్ద మిస్టేక్ అని చెప్పాలి. ఫైనల్‌గా కొరటాల శివ గారు ఏం చేయాలంటే మీరు సినిమా తీసిన తర్వాత ఈ రోజుల్లో కథ అనేది టీజర్‌లో గాని, థియేట్రికల్ ట్రైలర్‌లో గాని చెప్పకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు రివ్యూ రైటర్, ప్రతి ఒక్కడు ఇప్పుడు డైరెక్టర్ అయిపోయారు. మీరు యాక్షన్ ఎలివేషన్‌తోని లేక జస్ట్ డాన్స్ మూమెంట్స్‌తోని, ఫన్నీ మూమెంట్స్‌తోని, గ్రాఫిక్స్‌తోనైతే టీజర్‌లో గాని, థియేట్రికల్ ట్రైలర్‌లో గాని మీరు నింపియాలి. ప్రేక్షకుడు అప్పుడే ఎదురు చూస్తాడు. కానీ మీరు కథ ఇవన్నీ ఏటి చెప్పకూడదు. 2 మాస్ డైలాగులతోని ఇలా అయితే చెయ్యాలి. అసలు కొరటాల శివ గారు అసలు ఆ సినిమా పాయింట్ ఎంత మంచి పాయింట్ అంటే ఈ రోజుల్లో ఎలా బ్లాస్ట్‌లు అవుతున్నాయి, వారికి ఆయుధాలు ఎలా వస్తున్నాయి, ఇన్ని ఆర్మీలు, ఇంత సెక్యూరిటీ, ఇంత గట్టిగా ఉన్నా సరే బాంబులు ఎలా వస్తున్నాయి, ఆయుధాలు ఎలా వస్తున్నాయి అని మంచి పాయింట్ ఇది. చాలా మంచి పాయింట్ అది. తెలియని అమాయకులతో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎలా ఆయుధాలు తెప్పిస్తున్నారు, ఎలా బాంబు బ్లాస్టులు సృష్టిస్తున్నారు అనే పాయింట్ చాలా మంచి పాయింట్. చాలా డెప్త్ ఉన్న పాయింట్. అలాంటి స్టోరీని పట్టుకొని ఇలా చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల కథకైతే మీరు పూర్తిగా న్యాయం అయితే చేయలేకపోతున్నారు. కానీ దేవరా పార్ట్ 2 గురించి ప్రతి ఒక్క ఎన్టీఆర్ అనే అభిమాని కూడా ఎదురు చూస్తున్నాడు. నాకు తెలిసి ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీ కన్నా ఈ దేవరా 2 గురించే ఎన్టీఆర్ గారి అభిమానులు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అంత పొటెన్షియలిటీ ఆ సబ్జెక్ట్లో ఉంది. తొలి రోజే 172 కోట్లతో ఆ సినిమా సంచలనం సృష్టించింది. ఎన్టీఆర్ అని కెరీర్‌లో అదే బెస్ట్ ఓపెనింగ్. మరి అంత హైప్ ఉన్న మూవీకి ఇంత డిలే ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. అయితే ఇన్ని రోజులు సినిమా ఆగిపోయింది. ఇక దేవరా ది ఎండ్ అనుకుని చాలా చాలా పెద్ద న్యూస్ ఛానల్‌లు, యూట్యూబ్ ఛానల్‌లు ఇవన్నీ నానా రచ్చ చేశాయి. అయితే వాటన్నిటికైతే ఈ సినిమా యొక్క నిర్మాత సుధాకర్ గారు అయితే మే నుంచి అంటే ఆయన బర్త్‌డే అయిపోయిన తర్వాత నుంచి ఈ సినిమా స్టార్ట్ అవుతుందని చిన్న హింట్ ఇచ్చారు. ఇక ఫైనల్‌గా ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారని ఎన్టీఆర్ అండ్ అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారు. త్వరలో అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే నా ఛానల్ చూడండి. నచ్చితే లైక్ చేయండి. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్.